భారతదేశంలోనే తెలంగాణ పోలీస్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. దీనిపై మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి మేడం? ఎంత మా తెలంగాణ పోలీస్ ఒక వెరీ ప్రొఫెషనల్గా పోలీస్ ఉంది. మీరు వేరే చోట కూడా వెళ్తే ఒక లా అండ్ ఆర్డర్ పరిస్థితి హైదరాబాద్ సిటీ కానీ విలేజెస్ రూరల్ ఏరియా కూడా చూస్తే చాలా చక్కగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను 1996లో ఫస్ట్ టైం బోధన్కి ఏఎస్పీ జాయిన్ అయినాను. అప్పుడు నేను 10 o'clockకి పెట్రోలింగ్కి టైంకి వెళ్ళినప్పుడు సడన్గా ఒక చోట నుంచి 5-6 గర్ల్స్కి బైసిక్లింగ్ చేస్తూ వాళ్ళు ఇంటికి వెళ్తే చూశాను. నాకు చాలా ఆశ్చర్య వచ్చింది. ఎందుకంటే మన నార్త్ ఇండియాలో 10 o'clock తర్వాత ఒక పాప రోడ్ మీద ఉంటే అది ఒక భయం ఫ్యాక్టర్. కానీ బోధన్ లాగా ఒక చిన్న చోట గ్రామంలో ఇప్పుడు పెద్దగా అయింది, అది ఫ్రీగా ఎంత ట్యూషన్స్ తర్వాత వెళ్ళినప్పుడు ఇంత చక్కగా ఫియర్లెస్గా వాళ్ళు వెళ్తున్నారు. అది ఒక లా అండ్ ఆర్డర్కి ఇండికేషన్. సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ సెక్యూరిటీ చాలా చక్కగా ఉంది. రీసెంట్లో ఇది చాలా టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగింది. టెక్నాలజికల్ డెవలప్మెంట్ వలన అది ఎర్లీ అడాప్షన్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ పాలసీస్ కింద మన తెలంగాణ పోలీస్కి ఒక చాలా బ్యూటిఫుల్ గుడ్ నేమ్ వచ్చింది, ప్రొఫెషనల్ నేమ్ వచ్చింది. మీరు మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చూస్తే, మన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ చూస్తే, తర్వాత కంట్రోల్ రూమ్స్, ఫీడ్బ్యాక్ ఫోరమ్స్, మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ నార్కోటిక్స్ యాక్షన్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చూస్తే యూ విల్ సీ ఇది మన భరోసా సెంటర్స్, ఇది నంబర్ 1 ఉంది ఇండియాలో. మేము ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాము టీజీపీఏలో. బయట వాళ్ళు డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్కి బయట బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఎస్ఎస్బి నుంచి చాలా మన స్టేట్స్ నుంచి వాళ్ళు డెలిగేషన్స్ పంపిస్తున్నారు. అది డెమాన్స్ట్రేషన్స్ కోసం మీరు గుడ్ ప్రాసెసెస్, గుడ్ ఎగ్జాంపుల్స్ ఏముంది, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏముంది అది చూడడానికి, భరోసా సెంటర్ చూడడానికి, మన కమాండ్ అండ్ కంట్రోల్ చూడడానికి, మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో చూడడానికి, నార్కోటిక్స్ బ్యూరో చూడడానికి వాళ్ళు వస్తున్నారు. హైదరాబాద్ సిటీకి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ చూడడానికి వస్తున్నారు. ఎందుకంటే మీరు చూసారు ఇంతకుముందు పోలీస్కి చాలా చెడు పేరు ఉంది ట్రాఫిక్ చలాన్ మీద. ఉందా లేదా? ఇప్పుడు మీరు చూడు ఎక్కడ కూడా అది ట్రాఫిక్ చలాన్ అట్లా కట్టడం జరగలేదు, ఎందుకంటే ఇది ఆటోమేట్ అయింది. సో అది హై స్పీడ్లో వెళ్ళినప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అది క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా మీ ఫోన్ నంబర్కి ఒక చలాన్ వస్తుంది. సో అది ఆల్మోస్ట్ కాంటాక్ట్లెస్ అయింది. ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఉంది. ఇది 500,000 రూపీస్కి అది కరప్షన్ జరుగుతుంది, తేడా జరుగుతుంది రోడ్ ట్రాఫిక్ చలాన్ మీద. సో మీరు చూడండి చాలా ఈ రోజుకి కాదు, ఒక 10 years క్రితం అది ఆల్రెడీ ఆటోమేట్ అయింది. ఇప్పుడు మన రికవరీ ఏదైనా లాస్ అయినా కానీ మిస్ అయిన పిల్లలు వ్యక్తులకి మీరు చూడు ఒక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంది మన దగ్గర కంట్రోల్ రూమ్లో. అది సీసీటీవీస్ కెమెరాస్ మీరు చూసారు అన్ని చోట్లలో ఉంది. అన్నిటికీ ఫీడ్ మన కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా అది ఫోటో ఇస్తే వాళ్ళు వెంటనే అన్ని సర్చ్ చేసి స్పాట్ చేస్తారు. మొత్తం చరిత్ర అంతా చెప్పేస్తుంది. చరిత్ర కాదు, సో ఫర్ ఎగ్జాంపుల్ నా పాప మిస్ అయింది, నేను రిపోర్ట్ చేస్తాను పోలీస్ స్టేషన్కి. సో ఫోటో పెట్టేసి సిస్టంలో ఫేషియల్ రికగ్నిషన్ కింద ఆల్ సీసీటీవీకి లైవ్ ఫుటేజ్ చూసి ఎక్కడ ఉన్నారు వెంటనే ట్రేస్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు న్యూస్ పేపర్లో కూడా అది లాస్ అయిన పిల్లలు ఒక గంటల్లో రికవర్ అయిన. సో అది మన టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఉంది, ఒక పవర్ ఉంది. అవును. అది ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేవంటే బూట్ల శబ్దాలు ఉండేటివి, అంటే లాఠీలతో కొన్ని విన్యాసాలు అవి ఇవి చేసేవారు, అప్పుడప్పుడు తుపాకీలు పేల్చేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది, ఎందుకంటే నేరగాళ్ళ తీరు మారింది. సో ఈ ట్రైనింగ్ సెంటర్లో మీరు ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి? ఎలాగా ఇప్పుడు వాళ్ళ నేరాలను బట్టి వీళ్ళు కూడా మారాలి కదా? కరెక్ట్. సో ఇప్పుడు నేను టెక్నాలజీ కోసం చెప్పాను. ఇప్పుడు మ్యాక్సిమం క్రైమ్ టెక్నాలజీ మీద పోయింది. మీరు చూస్తే సైబర్ క్రైమ్
ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్కి అటాక్స్ కూడా ఎంత స్మార్ట్గా అయింది. సో బయట నుంచి మన కాల్ సెంటర్స్ లాగా ఏర్పాటు చేసి చాలామంది ఇది ఫ్రాడ్ చేస్తారు స్మార్ట్ ఫోన్లో. సో అది సైబర్ క్రైమ్ హ్యాస్ బికమ్ నార్మల్ క్రైమ్, సైబర్ క్రైమ్ రెల్మ్లో షిఫ్ట్ అయింది. థెఫ్ట్స్, ఫ్రాడ్, ఇంతకుముందు జరిగిన క్రైమ్స్, నౌ ఇట్ హెస్ బికమ్ సైబర్ థెఫ్ట్, సైబర్ ఫ్రాడ్, సైబర్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ అని మీరు చూసారు, న్యూస్లో కూడా వస్తుంది. సో సైబర్ లెర్నింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయింది, బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ ఎక్స్పర్టీస్. సో మన ఒక సైబర్ కమాండో లాగా ఒక కోర్ మన దాంట్లో తయారు చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇది డిఎస్పీస్లో కూడా ఇప్పుడు 112 డిఎస్పీస్కి ట్రైనింగ్ జరుగుతుంది. వాళ్ళ మధ్యలో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైబర్ వాళ్ళకి ఒక IIITs ద్వారా సైబర్ కమాండో లాగా పర్ఫెక్షన్, అంటే టెక్నాలజీ డిఫికల్ట్ ఉంది అందరి కోసం. సో కోర్ క్రియేట్ చేస్తాము తెలంగాణ పోలీస్లో, హూ విల్ బి స్పెషలిస్ట్ ఇన్ దిస్. ఆల్రెడీ మన సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఆల్రెడీ చాలా అట్లా మంది పని చేస్తున్నారు. అండ్ ప్రతి బ్యాచ్లో అది ఇట్లా ఇంట్రెస్టెడ్ వాళ్ళకి అక్కడ అట్లా ట్రైనింగ్ చేసి ఇస్తున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో సెటప్ చేసిన తర్వాత జిల్లాల్లో కూడా ఇట్లా సేమ్ సెటప్స్ వస్తుంది. సో ఒక ఇంపార్టెంట్ ఉంది సైబర్ సెక్యూరిటీ అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ సైబర్ క్రైమ్. సో బేసిక్ నుంచి అందరికీ అడ్వాన్స్ అవసరం లేదు, కానీ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో సైబర్ క్రైమ్ హ్యాస్ బికమ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ది అదర్ థింగ్ ఇది మన లా అండ్ ఆర్డర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇంతకుముందు హెవీ ఫోర్స్లో కంట్రోల్ చేయడం జరుగుతుంది, కానీ మీరు చూసారు అది 10-15 years నుంచి అది మొన్న ఒక ఫైరింగ్ జరిగింది, బట్ అది కూడా బికాస్ దే వాజ్ థ్రెట్ టు లైఫ్. బట్ లా అండ్ ఆర్డర్లో ఇప్పుడు ఎక్కడ ఫైరింగ్ జరగలేదు, ఈవెన్ టియర్ మ్యూనిషన్ కూడా జరగలేదు. ఎందుకంటే ప్రెమైస్ ఏముంది, ప్రొటెస్టర్స్ కూడా మన ఇండియన్ సిటిజన్స్ కదా, శత్రువులు లేదు. సో హౌ టు హ్యాండిల్ దెమ్ ఇన్ అ ప్రాపర్ మేనర్, గెట్ దెమ్ బ్యాక్ అండర్ కంట్రోల్. సో దానికి ఒక ఫండమెంటల్ షిఫ్ట్ అయింది కంట్రోలింగ్కి. అది లాఠీ కూడా యూస్ చేస్తలేము యాక్చువల్గా ఇప్పుడు. అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది. అవును. సో పోలీసింగ్లో నాకు ఒక డౌట్, ఏమంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు, అంటే వాళ్ళకి లాఠీలు లేవు, ఈ గన్స్ ఏవీ లేవు, కానీ కొంతమంది లాఠీలతో వినని వారు ఇప్పుడు మాటలతో వింటారంటారా? అది లాఠీలో కూడా కాసేపు వరకునే వింటున్నారు. యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ రావడానికి ఒక మెంటల్ షిఫ్ట్ రావాలి. అది మెంటల్ షిఫ్ట్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ పోలీస్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ సొసైటల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒకటి. అది మన పిల్లలనప్పుడు స్కూల్ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి, బిహేవియర్ పబ్లిక్లో ఎట్లా ఉండాలి, విమెన్తో ఎలా ప్రవర్తించాలి, అవును, అండ్ విమెన్తో ఎట్లా రెస్పెక్ట్ ఉండాలి, అది మన చిన్నప్పుడు తర్వాత ఫ్యామిలీస్లో అట్లా ఒక వాల్యూ వస్తే యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎట్లా బిహేవియర్ చేస్తున్నారు. మన పోలీస్కి రోల్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ రోల్. సో మన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది ఫర్ జనరల్ పబ్లిక్, ఎందుకంటే జనరల్ పబ్లిక్ ఈజ్ బై అండ్ లార్జ్ లా అబైడింగ్, వాళ్ళు నేరాల్లో ఎంగేజ్ అవుతలేదు. సో ఫర్ 90% of the public who is law abiding and friendly, why should we be unfriendly? Adi oka general approach should be friendly. Adi endukante andaru police stations and doctors dagar vallu worst పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్తున్నారు. సో అప్పుడు వాళ్ళకి ఏదైనా హియరింగ్ ఇయర్ దొరికితే వాళ్ళకి చాలా ఒక ధైర్యంగా వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.